నాకు ప్రతిరోజు కనిపిస్తుంది నా కళ్ళకు. లక్షలాది మంది పెట్టారు, తెలివిగల పెట్టారు. కేవలం తల్లిదండ్రులకి డబ్బు లేకపోవడం చేత, చదువు లేకపోవడం చేత, ఖరీదైన ప్రైవేట్ స్కూళ్ళకి పంపించే శక్తి లేకపోవడం చేత, ఇంట్లో పట్టించుకునే అవకాశం లేకపోవడం చేత తెలివితేటలున్నా కూడా చాలా మంది ఆ తెలివి పనికి రాకుండా పోతారు. వ్యక్తులకి మనం అన్యాయం చేస్తున్నాం, సమాజానికి అన్యాయం చేస్తున్నాం. అక్కడ జీవన్ చెప్పాడు, ప్రపంచంలో ఎన్నో కంపెనీల్లో మన వాళ్ళు అద్భుతంగా నడుస్తున్నారంటే అర్థం ఏమిటి? అవకాశాలు ఇస్తే ప్రపంచంలో ఏ స్థాయికి ఎదగలరు. మరి అవకాశాలు దాన్ని పెట్టాల సంగతి. ఆ జన్యువుని వృధా చేస్తే మనం వాళ్ళకి ఆధునిక యుగంలో కావాల్సిన విద్య అందించకపోతే, ఆ బుద్ధి వికసించకపోతే, పేదల పిల్లలు పేదలుగా అయిపోతే, కూలీ పిల్లలు కూలీలుగా అయిపోతే వాళ్ళు ఏ పాపం అడగకుండా ఎనిమిదేట్లున్నా కూడా ఆ బిడ్డలకు న్యాయం ఎట్లా జరుగుతుంది, ఆ సమాజంలో అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి ఛాలెంజ్ మన హరి గారు మిగతా పెద్దలంతా కూడా దేశాల్లో విదేశాల్లో ఎంతో చేయాలని తప్పతో వస్తున్నారు ఇక్కడ. అలాగే ఆ బాబు పేరు మర్చిపోయినా, సైంటిస్ట్గా చేస్తున్న డిఆర్డీఓ వాడు సందీప్. అందరూ ఎందుకు పాటుపడుతున్నారు? ఈ సమాజంలో నిజమైన విద్య ప్రతి బిడ్డకి అందించడం ఎట్లా. ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తాం. ఖర్చు పడుతుందో తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? తెలంగాణలో గవర్నమెంట్ ఒక్కొక్క బిడ్డ మీద ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? స్కూల్కి 80,000 ఖర్చు పెడుతుంది. 80,000 దాటి. ఆంధ్రప్రదేశ్లో 90,000 దాటింది ఒక్కొక్క బిడ్డ మీద పెట్టే ఖర్చు. ఖర్చు తక్కువ కావట్ల. మన పన్నుల డబ్బు 100కి 90 రూపాయలు వృధా అయిపోతుంది. ఆ పిల్లల బుద్ధి వికసంత డబ్బులు లేక, పిల్లలకి తెలివితేటలు లేక. అవకాశం ఇస్తే ఇక్కడ పిల్లలందరూ ఉత్సాహంగా వచ్చిన పిల్లలు ఉన్నారే, అవార్డులు పొందిన పిల్లలు తెలివెంతుందో అర్థమవుతుంది. తల్లిదండ్రుల్లో తపన లేక కాదు, మీ అందరి కష్టము, మీరు తెస్తున్న ప్రోత్సాహము, కిరికిరి సంఘటన రవీంద్ర భారతి హాలు మనకి రుజువు. సమాజంలో విద్యార్థి గౌరవం లేక కాదు. మన జీవన్ కానీ మరొకళ్ళు కానీ మీరు ఐఐటికి వెళ్ళినా, లేకపోతే ఐఆర్ఎస్కి వెళ్ళినా, మరో పదవికి వెళ్ళినా, మరింటి వెళ్ళిన సమాజం ఎంత గౌరవిస్తుంది, ఎంతగా వాళ్ళు సంబరాలు చేసుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు రోడ్లు సేన ఉన్నాయి. విద్య అంటే ఏంటో సరిగ్గా అర్థం కాక ప్రభుత్వాలు నిజమైన విద్య అందించేందుకు ప్రయత్నాలు చేయక మొక్కుబడిగా టీచర్లు ఉన్నారు, జీతాలు బ్రహ్మాండంగా ఉంటాయి, స్కూల్ బిల్డింగ్ బ్రహ్మాండంగా కడతాం, లక్షల కోట్లు ఖర్చు అయిపోతూ ఉంటుంది, పిల్లలకు మాత్రం జ్ఞానం వికసించడం. ఈవేళ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ అందరం కలవాలి. ప్రైవేట్ గవర్నమెంట్ పక్కన పెట్టేయాలి. ఈ దేశంలో పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నా కూడా వాళ్ళు మన పిల్లలు. ఆ పిల్లల బుద్ధి వికాసం కావాలి. మన అమరీష్ లాంటి వాడు చేస్తున్న ప్రయత్నాలు మరింత వికసించాలి, కోట్ల మందికి అందాలి. అలాగే చాలా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి, అవన్నీ కలిసి రావాలి. ఇవన్నీ సాక్ష్యం ఇవ్వాలి. ఆ వనరులు ఉన్నాయి. అది జరిగితే 5-10 ఏళ్లలో ఈ దేశంలో ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాలు ఇచ్చే సాక్ష్యం అవుతుంది. అది వచ్చేదాకా ఈ దేశానికి అభివృద్ధి సాక్ష్యం కాదు. అది వచ్చేదాకా ఈ దేశంలో అన్యాయంగా మనంతా భాగస్వాములు అవుతుంది. చివరిగా ఒక మాట మూలవి. ఇందాక సోదరుడు జీవన్ కూడా ఈ పిల్లలంతా ఐఏఎస్లు కావాలి, జేపీ గారి లాగా, ఐఆర్ఎస్లు కావాలి అనలాగా అన్నారు. అది సరైన ఆలోచన కాదు. నేను చాలా ఖచ్చితంగా చెప్తుంటే మన సమాజంలో కొన్ని మామూలుగా మాట్లాడేస్తాం అలవాటు కాదు. అవి సరైన ఆలోచనలు కాదు. ప్రపంచంలో ప్రజలకు పనికొచ్చే ఏ వృత్తిలో రాణించినా కూడా, ఏ నైపుణ్యాన్ని పొందినా కూడా వాళ్ళు సమాజానికి అత్యంత అవసరం. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్న పిచ్చి ఆలోచనతో మన సమాజాన్ని నరకం చేసుకుంటుంది. ఐఏఎస్ గొప్పది, ఇది గొప్పదండి. మీరు అంత గొప్పవాడితే దేశం ఎట్లా ఎందుకుంటుందయ్యా? మీరు చెప్పండి. ఈ భ్రమం నుంచి బయటపడదు. దానిలో చెడదని అంటాను నేను. దానిలో చేరిన వాడిని, అలెత్తుగా పనిచేసిన వాడిని, ఎంతో కొంత పెద్దగా ఏం చేసిన వద్దని నేను అంటలా. కానీ అది ఒక్కటే గొప్పది, మిగతా తక్కువ. ఇవన్నీ కూడా సమాజ హితానికి మంచిది కాదు. మీరు ఒకసారి ఆలోచించండి. లక్షల మంది పోటీ పడతారు. ఇలాంటి పదవులు 100, 200, 500, 700 ఉంటాయి. మీరు ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత కష్టపడ్డా, ఎంత ఎన్నేళ్ల పాటు కృషి చేసినా, తల్లిదండ్రులు ప్రోత్సహించినా కూడా ఆ వచ్చేది 700 మందే, 500 మందే. 5 లక్షల మంది పోటీ పడితే
500 మంది దానిలోకి వెళ్తే మిగతా 4,99,500 మంది